హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రాణి. వెల్కమ్ బ్యాక్ టు రాణి చేతి వంట. ఈరోజు వీడియో వచ్చేసి చపాతీ ఎగ్ రోల్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చపాతీ చాలా సాఫ్ట్గా, ఎగ్ ప్లఫీగా, పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకుందాం. ఇందులోనే చిటికెడు ఉప్పుని, 1 టీ స్పూన్ ఆయిల్ని తీసుకొని పిండికి బాగా పట్టించాలి. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. వాటర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం. పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని వెజిటేబుల్స్ని సెమీ ఫ్రై చేసుకుందాం. అప్పుడే వెజిటేబుల్స్ క్రంచీగా ఉంటాయి, మనకి టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, క్యారెట్స్, బీన్స్ అన్నీ వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ లేదా క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేసి ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే గరం మసాలా లేదా మిరియాల పొడి వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి నేను వేసుకోలేదు. వెజిటేబుల్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇంకా ఎగ్ మిక్స్ రెడీ చేసుకుందాం. గుడ్లు పగలగొట్టాక కొంచెం సాల్ట్, మిరియాల పొడి వేసుకోండి. ఎగ్స్ని బాగా బీట్ చేయడం వలన ఎగ్ మిక్స్ ఫ్లఫీగా రెడీ అవుతుంది. ఎగ్ మిక్స్ రెడీ అయ్యాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని ఒక్కసారి మళ్ళీ సాఫ్ట్గా కలుపుకోవాలి. నేను చేసిన క్వాంటిటీకి 4 బాల్స్ వచ్చాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎన్ని తింటారో దాన్ని బట్టి పిండి క్వాంటిటీ పెంచుకోండి. ఒక్కొక్క బాల్ తీసుకొని రౌండ్గా చేసుకుంటూ పొడి పిండిలో డిప్ చేసుకుంటూ రోల్ చేసుకుందాం. ఇలాగే చపాతీలన్నీ చేసుకోవాలి. చపాతీని మరీ మందంగా కాకుండా, అలా అని మరీ పల్చగా కాకుండా రోల్ చేసుకోండి. వేడి పెనం మీద మనం చేసుకున్న చపాతీని వేసి కాల్చుకోవాలి. 2 వైపులా ఆయిల్ వేసుకుంటూ చపాతీని కాల్చుకోండి. పెద్ద మంటలోనే చపాతీలను కాల్చండి. చపాతీ సాఫ్ట్గా వస్తుంది. చపాతీ కాల్చుకున్న తర్వాత ఎగ్ మిక్స్ని దాని మీద వేసుకోండి. మీరు ఫస్ట్ పెనం మీద ఆమ్లెట్ వేసి చపాతీ దాని మీద పెట్టి అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా చేసుకోవచ్చు. ఎక్కువ ఎగ్ తినని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఎక్కువ ఎగ్ తినే వాళ్ళైతే ఎక్కువ ఎగ్ మిక్స్ వేసి నార్మల్గా చేసుకోవచ్చు. చపాతీ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత ఇలా అన్ని చపాతీలు ఫ్రై చేసుకోండి. స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టుకుందాము. ఒక్కొక్క చపాతీని తీసుకొని ఫస్ట్ టమాటా కెచప్ని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని మధ్యలో ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. చాట్ మసాలాని కూడా స్ప్రింకిల్ చేయండి, లేదంటే మీ దగ్గర లెమన్ ఉంటే స్క్వీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని లంచ్ బాక్స్లోకి కానీ, బ్రేక్ఫాస్ట్లోకి కానీ, స్నాక్స్లోకి కానీ సర్వ్ చేసుకోండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.